మరోవైపు మెట్రో రైలును త్వరలోనే నగర శివార్ల వరకు విస్తరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందన్నారు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు, అలాగే ఉప్పల్ నుంచి నాగూర్ మీదుగా ఎల్బీ నగర్, అలాగే గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు విడతల వారీగా మెట్రో విస్తరించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. అలాగే ఎంఎంటీఎస్ సర్వీసును భువనగిరి నుంచి యాదాద్రి వరకు పెంచుతామన్నారు కేటీఆర్. గౌరవ ముఖ్యమంత్రి గారి ప్రణాళికలో తెలంగాణ రాష్ట్రంలోనే మరి అన్నిటికంటే కూడా గొప్పగా యాదాద్రి తీర్చిదిద్దాలనే ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారు స్వయంగా పర్యవేక్షిస్తూ ఉన్నారు అధ్యక్ష. అక్కడ పెరుగుతున్న రద్దీని గమనించి భవిష్యత్తులో హైదరాబాద్కు యాదాద్రి అత్యంత సమీపాన ఉండడానికి కూడా గమనించిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఎంఎంటీఎస్ని యాదాద్రి వరకు పొడిగించాలనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నారు అధ్యక్ష. ఒక రికార్డు వ్యవధిలో కేవలం 10 రోజుల వ్యవధిలో కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించి మరి మనం ఆ అనుమతులు కూడా సాధించుకున్నామని చెప్పి గౌరవ సభ్యుడికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్న అధ్యక్ష. కాబట్టి వారు కోరినట్టుగా భువనగిరి వరకు మాత్రమే కాదు, ఎంఎంటీఎస్ ఫేజ్ 2ని మనం యాదాద్రి వరకు కూడా పొడిగించుకుంటా ఉన్నాం. తద్వారా ప్రయాణికులకు, భక్తులకు అందరికీ కూడా పెద్ద ఎత్తున వెసులుబాటు కలుగుతుంది. తప్పకుండా ఆ దిశగా రవాణా సౌకర్యం కూడా మెరుగుపడుతుందని చెప్పి రాజగోపాల్ రెడ్డి గారికి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష.